కాదా అంటే మీలో నుండి ఒక కాలువ పారుతూ ఉంది. ఎందుకోసం అంటే మీరు ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది మర్చిపోరాదు. ఏదో భౌతికంగా ఉదాహరణకు భక్తుడు రాశాడు, కానీ నీవే ఆ టెంపుల్, నీవే దేవుని ఆలయం. ఆలయంలో నుండి ఇప్పుడు ఏమవుతుంది? నది పారుతుంది. సమరయ స్త్రీ ఇప్పుడు మారిపోయింది. నీళ్ళ కోసం బావిక దగ్గరికి వచ్చి మధ్యాహ్నం పూట ఎవరి కనబడకుండా వచ్చే ఆ స్త్రీ ఇప్పుడు లోకానికి నీళ్లు పంచుతూ ఉంది. ఏ నీళ్ళు ఇవి? ఇవి మామూలు నీళ్లు కాదు. విందాం, చదువు. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండును. ఏమని రాయబడింది? ప్రభు ఏమన్నాడు? నీ గుండెలో నుండి ఉబికి పారుచున్న నీళ్లు నీలో నుండి బయటకు వస్తాయి అని అన్నాడు. నీవే నీళ్ళ ఊటగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. దేవుని యొక్క ఉద్దేశం ఎంత ఘనమైంది. ఆ పనికిమాలిన స్త్రీ జీవితంలో ఏమి సాధించలేను అని కృంగిపోయినటువంటి ఆమెను ప్రభు అంటున్నాడు, తల్లి ఈరోజు ఇక్కడి నుండి నీవు నీళ్లు మోసుకుపోవాల్సిన అవసరం లేదు. నీవే నీళ్లు ఇతరులకు పంచాలి. అది కూడా మామూలు కాదు, నది, ఉబుకుచున్నటువంటి నది. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే గొప్ప ప్రణాళిక ఒక జీవితానికి, ఒక మనిషికి ఇవ్వగలిగేది ఇంకేముంది? ఏముంది? ఇంకా ఇంత గొప్ప ప్రణాళికను మనం సులువుగా తేలిగ్గా తీసుకోవచ్చు. ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏమైనది? చదువు. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఎంత లోతు వచ్చినాయి ఆ నీళ్లు? ఇప్పుడు ప్రస్తుతం అప్పుడప్పుడే ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు నిన్న ఇద్దరు ఏమో బాప్తిసం తీసుకున్నారా? వాళ్ళు ఇచ్చారా? ఐదుగురా? ప్రైజ్ ది లార్డ్. 10 పోయింది, 5 అయ్యింది. కనీసం 50-50. మనకి ఈ రోజుల్లో బిస్కెట్లు ఇస్తుంది కదా, 50-50. సంఘం కూడా అట్లే ఉన్నట్టున్నది, 50-50. ఆ 50 కూడా నడుస్తుందో లేదో మనకు తెలియదు అసలుగా. ఎందుకోసం అంటే మీ సేవకులు 30 నుండి 10 మందికి వచ్చింది. ఇప్పుడు ఏమందాం? చప్పటి కొడదామా? ప్రైజ్ ది లార్డ్ అందామా? హల్లెలూయా అందామా? ఏమందాం? మీ కోయళ్ళు అందరూ ప్రభు నమ్ముకున్నారా? ఈ కాలువ పారిందా ప్రతి గ్రామానికి, కోయ గూడానికి? ఏమవుతుంది మీకు? రక్షణ సీరియస్గా తీసుకుంటలేరు మీరు. పాప క్షమాపణ సీరియస్గా తీసుకుంటలేరు మీరు. పరలోకాన్ని సీరియస్గా తీసుకుంటలేరు మీరు. పక్కా ఈ లోకస్తులు అయిపోయారు. కనుక ఆ బావిలో ఏమైపోయింది? ఎండిపోయింది. బావి ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన బావిలో ఎంత పెద్ద బకెట్ వేసి వస్తాయి నీళ్ళు? అందులో రావాల్సింది ఏంటి? దాంట్లో రావాల్సింది ఏంటి? నీళ్ళ. ఏమి రావాలి? ఊట రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఊపికి నీ గుండెలో నుండి, నీ జీవితంలో నుండి ఒక నదిని పారజేస్తాను, వెళ్ళు సమరయ స్త్రీ అన్నాడు యేసు ప్రభు. నీ బావులు ఎండిపోయినట్టున్నాయి. అందుకోసం దాంట్లో మనం నిన్న చదివాము ఏమని? రక్షణ బావుల్లో నుండి నీళ్లు చేదుకొని. ఎక్కడున్నాయి అవి? ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి గృహం, ప్రతి చర్చ్ ఒక ఊట బావి కావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనం మామూలుగా బతికే ఉద్దేశం అయితే అందరూ బతుకున్నారు, నీవు బతకాలి, నేను బతకాలి. ప్రభు అంటున్నట్లు కాదు. ఒక సమరయ స్త్రీ పాపి, పనికిరాంది, ప్రజలంతా తిరస్కరించింది. ఎవరు చూడకుండా మధ్యాహ్నం ఎండపూట ఒక కుండ పట్టుకొని, బకెట్ పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. అంత విపరీతమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ పిల్లలతో ప్రభు అంటున్నాడు,
నేను మార్చేస్తున్నాను, కంప్లీట్గా మార్చేస్తున్నాను, నీవే ఊటబావి అవుతావు. చదువు తమ్ముడు. మొదటిది ఎంత లోతు పోయాడు వీడు? శీలం అంటే ఏంటి? శీలమండలం అంటే ఏంటి? మరి నువ్వు గ్రాడ్యుయేట్ అన్నావు, నేనే పరీక్ష పెడుతున్నా, జాగ్రత్త. మళ్ళీ అది కూడా పోయి జియాలజీ. శీలమండలం అంటే ఏంటి? ఎవరైనా చూపియండి నాకు, శీలమండలం అంటే ఏంటి అని. ఇజ్రాయెల్ నువ్వు ట్రై చేసావు, పడిపోతావు, జాగ్రత్త. శీలమండలం అంటే ఏంటి? ఈయన చేస్తున్నాయి, పడిపోయి మళ్ళీ నా మీద పెట్టావు. అన్న బిల్లు పంపి అంటే మళ్ళీ కష్టం. శీలమండలం అంటే ఏంటి? మీకు అర్థమైందా? అర్థమైంది, అర్థం కాలేదు. సరే, పోతుంటే అర్థమవుతుంది. కొంచెం చదువు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఎంత లోతైంది? శీల మండలం నుండి అంటే పాదానికి 1 ఇంచు పైకి, లేకపోతే 2 ఇంచులు పైకి, అంత మాత్రమే వచ్చినాయి. ఫస్ట్ మన క్రైస్తవ జీవితం కూడా, మన అనుభవాలు కూడా మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ఎంత లోతు వచ్చింది? ఈయన మోకాలు అంటే ఏమన్నట్టు? శీలమండలం అంటేనేమో అప్పుడప్పుడు గుడికి వచ్చేటోడు, అట్లా గుడిలో అడుగు పెట్టేసి ఏదైనా అక్కర ఉంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ క్రిస్మస్కో లేకపోతే న్యూ ఇయర్కో లేకపోతే ఈస్టర్కో కనబడే వ్యక్తియుడు కాలు పెడతాడు గుళ్ళు, అంతనే కానీ అంతకు మించి లేదు. అలాంటి వాళ్లకు అనుభవం ఎంత ఉంటుంది? ఎట్లా దేవుని చేత వాడబడతాడు? రెండవది ఎందాక వచ్చింది? అప్పుడప్పుడు వంగుతాడు, ప్రార్థన చేస్తాడు, అప్పుడప్పుడు ఆరాధన కూడా చేస్తాడు. కానీ ఎప్పుడో మనకు తెలియదు. అప్పుడప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మొదటోడు. రెండవడు అప్పుడప్పుడు తగులుతాడు గుడిలో. భార్య ఎంత తెచ్చినా వినడు. ఇప్పుడే వస్తా అంటాడు. ఇప్పుడు అక్క చెప్పే చూడు, ఇప్పుడే వస్తానంటాడు, అటే పోతాడు. సరిగ్గా కోడి కూర తయారైందని వరకు వస్తాడు ఇంటికి. వచ్చి మొదట వాడే మెక్కుతాడు అనుకుంటున్నాడు. ఏం పర్వాలేదని అనుకుంటున్నాడు. కాదు, మోకాళ్ళ నొప్పులు లేవకుండా అయిన తర్వాత అప్పుడు వస్తాడు గుడికి. ఎప్పుడు వస్తాడు? సదరు తమ్ముడు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. మొల అంటే ఏంటి? మొల తాడు అంటారు కదా, తెలుసు కదా మీకు. పిల్లలకు పుట్టగానే తొట్టెల్లో ఏకుంది కడతారు. ఇంత లోతు అంటే సగం చేతికి వస్తాడు, కానీ ఉపయోగకరంగా ఉండడు. ఏదో ఆదరించిపోతాడు. ఏమన్నా మోజస్ అన్నా బాగున్నావు, ఏమక్క ఎలిజబెత్ అక్క బాగున్నారా, అంత మంచిదేనా అని మందలించి అందరితో మంచిగా ఉన్నట్టు ఉంటాడు. సగం 50-50. లోకంలో సగం, చర్చిలో సగం, విశ్వాసంలో సగం, అవిశ్వాసంలో సగం. ఏంటయ్యా చేతికి నల్లతాడు కట్టుకున్నావు, ఏంటి ఇది అని అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఏం లేదు, ఆ పెద్ద మనిషి చెప్పాడు, కొంచెం అక్కడ పోయి కట్టించుకుంటే నల్లతాడు, దయ్యం ఏమన్నా ఉంటే పోతుందని, మంత్రం ఏమన్నా ఉంటే పోతుందని. నువ్వు అటు ఇటు ఉంటే, ఎటు కాకుండా ఉంటే నిన్ను ఎవడు ఆదుకుంటాడు? ఎవరికో ఊరికి చెంది ఉండాలి. యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో ఇదే మాట చెప్పాడు, ఒరే నేను మిమ్మల్ని సృష్టించాను, చేశాను, పోషిస్తున్నాను, మీరు నా వాళ్ళు. మంచి మాట వాడాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలు పట్ల. మీరు నా సొత్తు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరి సొత్తు? ఒకరి సొత్తు అయిన తర్వాత 10 ఎకరాల జమీన్ ఉందనుకో, ఇంకోటి వచ్చి దున్నితే బాగుంటుందా? వాడు సగం నీవు సగం దున్నుకుంటారు. అట్లా
పాల్యోళ్ళు అయితే ఎస్. కనుక మీరు పాల్యోళ్ళు అవుతున్నారు. ఎవరికి? సాతానుడికి. ఒరే నువ్వు సగం దున్నుకో, నేను యేసయ్య పేరు మీద సగం దున్నుకుంటాను. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తుంటా. భూమి మాత్రం ఇద్దరిది. అట్లన్నట్టు క్రైస్తవులు చాలామంది ఉన్నారు, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా. అట్లంటే మీ మీద నిండారా కుమ్మరించబడాల్సినటువంటి దీవెన కుమ్మరింపబడదు. అబ్రాహాముని ఎందుకు దేవుడు దీవించాడు అంతగా? ఎటు పొమ్మంటే అటు పోయాడు, ఏం చేయమంటే అది చేశాడు. దాన్నే విశ్వాసము అని అంటారు. అంటే ప్రభువును నమ్మాడు. ఒక దేశం నుంచి ఇంకో దేశం బొమ్మన్నాడు, అక్కడి నుండి మళ్ళీ ఇంకో దేశం బొమ్మ అన్నాడు, మళ్ళీ ఆన్ నుంచి కానానుకు రమ్మన్నాడు. ఒకవేళ నీవు కనుక వెళ్తే అది నీకే ఇస్తారా అని అన్నాడు. నమ్మి వచ్చాడు. చివరికి యెహోవా దేవుడు అన్నట్టే ఆ దేశం అంతా కూడా ఇశ్రాయేలు సొత్తు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువకు ఒక ప్రామిస్ దేవుడు ఇచ్చాడు. మోషేకేమో నేను నడిపిస్తానన్నాడు, యెహోషువకేమో అది ఇస్తాను ఈ భూమి నీకు అన్నాడు. ఏమన్నాడు? నువ్వెక్కడ అడుగు పెడితే ఆ భూమి నేను నీకు ఇస్తాను. అడుగు పెట్టిన వారికి ఆ భూమి, అడుగు పెట్టకుండా నీకు ఇవ్వాలనంటే దేవుడు ఎట్లిస్తాడు? అది ప్రామిస్. దేవుని సేవకులు ప్రత్యేకంగా నువ్వు అడుగు పెట్టకుండా, త్యాగం చేయకుండా అది కావాలనంటే దేవుడు ఇచ్చేవాడు కాదు. బిబ్లికల్గా మనం ఆలోచించుకోవాలి. బైబిల్ ప్రకారం, చరిత్ర ప్రకారం. ఇక్కడ ఏమైంది? సగానికి వచ్చాడు వీడు. సగం అటు సగం ఇటు ఉంటే తమ్ముళ్ళారా దీవెన మన మీద ఉండదు. ఎందుకోసం అనంటే సాతానుడు అంటాడు, ఏయ్ ఇది నాది సగం అంటాడు, ఇది నాది సగం. ఈ సగం ఇంకొంది సొత్తు అయినప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం? వానికి చెప్పలేము, నా వీనికి చెప్పలేము. కనుక ఫుల్ చదువుతాడు. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఇది సంపూర్ణం, పరిపూర్ణం, నిండా ముక్కు మునిగంత అంత జీవితం దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. అది కనుక మనం చేయగలిగితే ఇక విచిత్రం అంటే విచిత్రం, బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, కంప్లీట్గా మారిపోతుంది. చదువుతాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఏమైంది? నది ప్రక్కకు తీసుకొచ్చాడు. ఈ నది ఇరుప్రక్కలు ఏమైనవి? చదువు నివారణ చెప్పురా. చెట్లు విస్తారంగా. వీళ్ళకి ఎండ తగిలి మాడిపోతున్నారు. ఎప్పుడు ఇడిచిపెడతారా? ఎప్పుడు భోజనం చేద్దామా? ఇవాళ స్పెషల్ ఉన్నది కదా, ఉందా ఏమన్నా? ఉందా? అందుకోసమని ఊకి ఇట్లా అంటా ఉన్నారు. ఏమైంది? నది ప్రక్కల చెట్లు విస్తారముగా. చెట్లు అంటే అయిపోతుంది కదా తమ్ముళ్ళు, చెట్లు మొలిసినాయనంటే అయిపోతుంది కదా. ఈ రాసిన ఆయన ఇంకొక వర్డ్ పెట్టాడు పక్కకు. ఏమన్నాడు? మీరు కోయళ్ళు అంటారా? విస్తారంగా చెట్లు మొలిసినాయని అంటారా? ఏ పంతుల కన్నా ధైర్యం ఉందా అనటానికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి సువార్త విన్నటువంటి వాళ్ళు? నది నీళ్లను అనుభవించేవారు, అనుభవించాల్సినటువంటి వారు. ఇది ఎంత గంభీరమైనటువంటి జీవితం. కుండెడి నీళ్ళ కోసం మధ్యాహ్నం ఎండపూట పోయి తెచ్చుకునే స్త్రీ ఇప్పుడు ఊరంతా పంచుతున్నది, ఊర్లోకి పంచుతున్నది. ఏమొస్తున్నాయి అక్కడ? చెట్లు మొలుస్తున్నాయి. అది కూడా ఎట్లా? విస్తారమైన చెట్లు. మీ కోయ ప్రాంతంలో విస్తారమైనటువంటి ఆత్మరక్షణ జరగాలి. ఎవరో దీనికి దీక్ష తీసుకోవాలి, ఎవరో దీన్ని భారంగా తీసుకోవాలి.
ఒకవేళ మీరు వెళ్ళకపోవచ్చు, ప్రార్థించవచ్చు, ఊరూరు పెట్టి ప్రార్థించవచ్చు. మీ బంధువులే, మొదట మీ చుట్టాలే, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీరంటే గౌరవించేవాళ్ళు, మీ స్నేహితులు ఎంతమందికి మీరు చెప్పారు ఈ సంవత్సరం? 2024 విడిచిపెట్టేసాయి. 24లో మీరు ఎంతమందికి చెప్పారు? నది ఎక్కడుంది? ఇంట్లోనే ఉండకూడదు కదా, పారాలే కదా. ఆ స్త్రీ, సమరీ స్త్రీ ఏం చేసింది? పరిగెత్తుకొని గ్రామానికి వెళ్ళిపోయింది. రండి విస్తారంగా. వాళ్ళు వచ్చి ఏమన్నారు? అమ్మా, నువ్వు చెప్పింది సగమే. నువ్వు రక్షకుడు, విమోచకుడు, మెస్సయ్య అన్నావు, కానీ ఆయన లోక రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. గ్రహింపు ఎక్కువైపోయింది. తర్వాత ఏమైంది తమ్ముడు? చదువు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. ఈ నీరు ఉబ్బికి ప్రభు అన్నడా లేదా? నీ గుండెలో నుండి నీరు ఊపికి నది అయి పారును. ఎట్లా నెరవేర్చబడుతుంది చూడు. అది ప్రవచనము, ప్రామిస్, వాగ్దానము, ప్రమాణము. ఇప్పుడేమో అక్షరాల చూస్తున్నాం. ఎంతోమంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. మూర్ఖులు, దరిద్రులు, క్రూరులు, ఎన్నో రకములైనటువంటి బతుకులు బ్రతికినటువంటి వారు ఘనంగా అవుతున్నారు, గొప్పవారైతున్నారు, తెలివిమంతులైతున్నారు, పాలకులైతున్నారు, పంచవారైతున్నారు, చెప్పేవారైతున్నారు. మీలో నుండి కూడా అలాంటి వాళ్ళు రావాలని మన ప్రార్థన, కోరిక. ఒట్టిగా ఈ మీటింగ్లు పెట్టుకొని మంచిగా జరిగిందిరా, బాగా జరిగింది మీటింగ్ అంటే దేన్ని? పాటలు బాగా పాడారు, ఎక్కడియో తీసుకొచ్చి. ఇంకేం చేశారు? భోజనాలు మంచిగా పెట్టారు, కడప నిండా. ఇంట్లో లేదా? ఇంకేమున్నవి? ఏం చెప్పుకుంటారు? దేని విషయం చెప్పుకుందాం మనం. నాకు కూడా అయ్యా కొన్ని నీళ్ళు. నీ నీళ్లు నువ్వు అంటున్నావు చూడు, ఆ జీవ జలం, అది నిత్య జీవాన్ని ఇచ్చే ఆ జలం నాకు కూడా కొన్ని ఇయ్యరాదు అని అన్నందుకు వచ్చింది ఆశీర్వాదం ఆమె మీదికి. ఆమె దేశానికి, ఇప్పుడు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. సముద్రం నీళ్లు మంచి నీళ్ళు అగునా? ఉన్నదే చదువుతున్నావా, లేనిది చదువుతున్నావు నువ్వు? ఎక్కడన్నా సముద్రం నీళ్లు మంచి నీళ్ళు అయితే తమ్ముడు చూసారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చేస్తున్నారులే యంత్రాలతో. కానీ ఒక జీవితము, నీ జీవితంను బట్టి ఆ ఉప్పు జీవితం జీవిస్తున్నటువంటి సిస్టర్, ఒక బ్రదర్ ఏం కావాలి? మంచి నీళ్లు కావాలి. మంచి నీళ్ళు అంటే ఏంటి? తాగటానికి ఉపయోగకరంగా ఉండాలి. మనం తాగినప్పుడు శరీరానికి మేలుకరంగా ఉండాలి. అంటే నీ జీవితం ఎట్లా మారుతుంది చూడు. ఇది దేవుని యొక్క వాగ్దానం, ఇది ప్రవచనం, దాంట్లోనే ఉన్నది ప్రమాణం, ఇది వాగ్దానం. చదువు. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల ఇట్లా ఇంకోటి ఉంది. అయ్యో, ఎక్కడో ఇంత పారి ఆగిపోయేది కాదు. ఇది ఏమైతుంది? వడిగా విభజించుదాము. పారుతుంది, కానీ ఒట్టిగా పారుతలేదు. ఇది ఏ విధంగా పారుతుంది? వడిగా. ప్రైజ్ ది లార్డ్. వడిగా పరిగెత్తి. ఇలాంటి జీవితం మన యవనస్తుల్లో కొందరికి రావాలి. అప్పుడే మీ కోయ తెగ ప్రభు దగ్గరికి వస్తుంది. చదువు. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఏమొస్తుంది? ఎక్కడైతే యేసు ప్రభు సువార్త పోతుందో అక్కడ బ్రతుకు వస్తున్నది, ప్రాణం వస్తున్నది. నేను యవనస్తుడిగా సువార్త తిరుగుతూ ప్రభు సేవలో అటు ఇటు పోతున్నప్పుడు ఒక
ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరోళ్ళు మాకు కూడా కొంచెం బంధువులే. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ విధవరాలు నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇంటికి వస్తావా అని అడిగింది. ఆమెను చూస్తేనే ఎట్నో అనిపించింది. ఆమె అక్కడ నిలబడితే ఇంత దూరంలో ఉంటే దానికి వాసన వచ్చేటట్టున్నది. ఎన్ని రోజులు అయిందో ఏం సంగతితో స్నానం చేసి అన్నట్టున్నది, గుడ్డలు ఉట్టుకున్నట్టున్నది, చాలా మైలుతో అట్లా ఉన్నది. వెళ్ళాలన్నా వద్దా అది పూర్వం కథ. కానీ ఇప్పుడు టీకి రమ్మనేది కొంచెం శుభ్రంగా ఉన్నది, తెల్లి చీర కట్టుకున్నది, శుభ్రంగా ఉన్నది, తల దూకుంది, మంచిగా కనబడుతుంది. సరే పోదామని కొంచెం వస్తామని 4 గంటలకు వస్తానని చెప్పాను. 4 గంటలకు వెళ్ళాను. అమ్మో, వాకిలి శుభ్రంగా ఉన్నది, ఇల్లు శుభ్రంగా ఉన్నది. ఆ టీ చేసిందంటే 2 కప్పులు ఇస్తే బాగుండన్నట్టు అనిపించింది. ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తాడు, కానీ శుభ్రతను కూడా ఇస్తాడు. క్రైస్తవులు దేవుని నమ్మగానే, బయట ఉన్నోళ్ళు దేవుని నమ్ముకోగానే ఇతరులు క్రైస్తవేతరులు ఎంత శుభ్రంగా కనబడతారో. మీరు అందరూ చూడు ఎంత శుద్ధిగా కనబడుతున్నారు. లేకపోతే ఒకరి పక్క ఒకరు కూడటం, ఎండాకాలం ఈ సమయం కష్టమే కదా, చెమట కక్కుతూ ఉంటారు, వాసన వస్తూ ఉంటారు, ఎంత మంచిగా ఉన్నా కానీ శుభ్రత వస్తుంది క్రైస్తవుల్లో. అది మంచిదే, కానీ దానికంటే మించింది ఉన్నది. ఏమని అంటున్నాడు చదువు. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. మంచి నీళ్ళు అయిపోయినాయి. చదువు ఇంకా. గనుక చేపలు బహు విస్తారములగును. చేపలు ఏమవుతున్నవి? పంటలు అంటే పంటలు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీరు అనుభవిస్తారు. ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు, ప్రభు కోసం జీవిస్తున్నటువంటి వాళ్ళు, ప్రభు కోసమే ఆయన మహిమార్థమై పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, 10వ భాగం క్రమంగా ఇస్తున్నటువంటి వాళ్ళు, అవసరం అంటే పాస్టర్ గారితో సహకరించి సువార్తకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఏ విధంగానైతే ప్రభు రాజ్యం కోసం తోడ్పడతారో వాళ్ళని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇది వాగ్దానం. విస్తారంగా చేపలు అంటే పంటలు పండుతాయి తప్పకుండా. దేవుడు ఎట్లా దీవిస్తాడో నాకు తెలియదు. నా జీవితంలో నేను అనుభవించాను, మా నాన్నగారి జీవితంలో నేను చూశాను. ఆయన ఫస్ట్ టైం క్రైస్తవుడు అయ్యాడు. ఎంతగా దేవుడు దీవించాడు, ఎంత అంటే ఈరోజు నేను మీ దగ్గర ఉండగలుగుతున్నాను. ఎస్, చదువు. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ మనిషి ఎక్కడ పోతే అక్కడ ఏమొస్తుంది? బ్రతుకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు బ్రతుకును ఇచ్చేవాడివిగా, ఇచ్చేదానివిగా ప్రభు దీవిస్తాడు. అక్కడ ఏమొచ్చును? బ్రతుకును. ఇతరులు బ్రతకటానికి నీవు కారణమవుతావు. మన దగ్గర ఒక స్లోగన్ ఉన్నది. ఏమని అంటే బ్రతకాలి, బ్రతికించాలి, బ్రతుకు నేర్పాలి. అర్థమైందా? బ్రతకాలి మనం, కానీ మన కోసం మనమే బ్రతుకోవాలి. బ్రతికించాలి ఇతరులు. అదే పని చేస్తున్నాను. కౌంట్ కానీ, అగపే కానీ, ప్రీ మెథడిస్ట్ చర్చ్ కానీ ఏదైనా పర్లేదు. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ కార్యం దేవుడు మీ ద్వారా చేయకపోతే మీరు అసలైనటువంటి క్రైస్తవులు కారు తమ్ముళ్ళారు. అగపే వాళ్ళు డెఫినెట్గా ఇది అలవాటు చేసుకోవాలి. మీరు బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. రెండవది బ్రతికించాలి. మూడవది బ్రతుకు నేర్పాలి. అది క్రైస్తవ జీవితం. చదువు, ఇంకా ముగిద్దాం త్వరగా. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు ఉన్నాయి. ఇప్పుడు పట్టుకొని బతికేటోడు కావాలి కదా. ఎంతో మందికి బ్రతుకు ఇస్తాము. ఇప్పుడు చేపలు పట్టుకునేటోళ్ళు వచ్చారు. అప్పుడు ఏం లేదు, నీళ్ళే లేవు. ఇప్పుడు కాలువలు పారుతున్నాయి, ఊటలు ఉబుకుతున్నవి. జీవితం మారిపోయింది. దేవుడు విస్తారంగా దీవించాడు. చదువు చదువు. నా ముఖం చూస్తే మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. కోయళ్ళు ఉంటారు, గొండోళ్ళు ఉంటారు, గొట్టోళ్ళు ఉంటారు, లంబడోళ్ళు ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా మంది ఉంటారు. మనకి ఇప్పుడు అగాపేలో 40 తెగలు ఉన్నాయి.
ప్రైజ్ ద లార్డ్. ఒక దగ్గర పెడితే కోట్లాడుకుంటారు ఏమో కానీ ఎక్కడ కూడా అక్కడనే. కోయోళ్ళకే సేవ అందించాలి, లంబడోళ్ళకు లంబడోళ్ళే, గొట్టోళ్ళకు గొట్టోళ్ళే. ఆ విధంగా ఎక్కడున్న కాన్ఫరెన్స్ అక్కడే ఉన్నాయి. కానీ విస్తారమైన రకరకముల చేపలు. చదువు. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాక యుండును. కొన్ని ఎంత చెప్పినా బాగు కావు, అట్లే ఉంటాయి. దానికి మనము దాటిపోవలసి వస్తుంది కొన్నిసార్లు. చదువు. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములను పెరుగును. చేపలు మాత్రమే కాదు, నీళ్లు మాత్రమే కాదు, ఇక్కడ ఏమైతుంది, చెట్లు పెరిగినాయి కదా. చదువు. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక, పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక, దేవుని ఆలయంలో నుండి వస్తుంది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. ఓరి బాపురే, సంవత్సరానికి ఒకసారి అంటారు కానీ నెల నెలకు అంటారు ఎవరైనా? కానీ ఇది విచిత్రమైన కార్యాలు ప్రభు నీ ద్వారా నా ద్వారా చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. నెల నెలకు పంట. ఇంకా చదువు. వాటి పండ్లు ఆహారమునకును, వాటి పండ్లేమో ఆహారము, వాటి ఆకులేమో ఔషధముగా వినియోగించబడును. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం ఆ విధంగా మార్చడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఇష్టపడాలి కదా, నువ్వు నీళ్లు మోసుకొచ్చేది కాదు, నీవే ఆ బావి, నీవే ఆ ఊటవు, నీవే ఆ కాలువ, నీవే ఆ నది, నీవే ఆ చెట్లు, నీవే ఆ చేపలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆ విధంగా వాడుకోను గాక. కానీ దేనికైనా కానీ స్పందించాలి. మనం స్పందించకపోతే మనకు ఆ దీవెన రాదు. God bless you.